ఆలు కర్రీ తయారు చేసుకునే విధానం. ముందుగా కళాయి పెట్టుకొని దాంట్లో ఆయిల్ వేసుకొని అది కొంచెం వేడి అయిన తర్వాత తాలింపు గింజలు వేసుకోవాలి. అవి కొంచెం ఏగిన తర్వాత ఎండుమిర్చి వేసుకొని బాగా కలపాలి. ఎండుమిర్చి హీట్ అయిన వరకు బాగా కలపాలి. అది కొంచెం ఏగిన తర్వాత దాంట్లో ఆలు ముక్కలు వేసుకోవాలి. ఆలు ముక్కలు వేసుకున్న తర్వాత దాంట్లో కరివేపాకు వేసుకోవాలి. వేసుకొని బాగా కలపాలి. అలా కలిపిన తర్వాత సాల్ట్ వేసుకోవాలి. సాల్ట్ అనేది వేసుకోవడం వల్ల ఆలుకున్న వాటర్ అంతా బయటకు వచ్చేసి త్వరగా ఫ్రై అవుతుంది. కాబట్టి ఆలు ముక్కలు వేసుకున్న తర్వాత ఎమ్మటే సాల్ట్ వేసుకోవాలి. వేసుకొని బాగా కలపాలి. ఇదంతా మీడియం ఫ్లేమ్లోనే పెట్టి చేసుకోండి. ఫస్టే ఆనియన్స్ వేసుకోవద్దు, ఎందుకంటే ఆనియన్స్ అడుగు పడతాయి కాబట్టి కొంచెం ఆలు ఫ్రై అయిన తర్వాత ఆనియన్స్ వేసుకోవాలి. అప్పుడైతే అడుగు అంటుకోదు, చక్కగా ఫ్రై అయిపోతాయి. ఆనియన్స్ వేసిన తర్వాత బాగా కలపాలి. కలిపి అలా బాగా కలపాలి. ఆయిల్ అనేది పైకి తేలాలి. అలా కొంచెం గోల్డెన్ కలర్లో వచ్చిన తర్వాత ఆలు పీసెస్ దాంట్లో కొంచెం పసుపు వేసుకోవాలి. పసుపు మీకు టేస్ట్కి సరిపడా కారం వేసుకోవాలి. ఒకవేళ ఫస్ట్ సాల్ట్ మీరు కొంచెం వేసుకున్నట్లయితే ఇప్పుడు వేసుకోవచ్చు. సాల్ట్ నేను ఫస్ట్ నాకు సరిపోయేంత వేసుకున్నాను. ఇప్పుడు కారం పసుపు వేసి బాగా కలపాలి. ఇలా బాగా కలిపిన తర్వాత మూత పెట్టొద్దు, అసలు వాటర్ అవుతుంది. ఇలా మూత లేకుండా పెట్టేసి అవి ఫ్రై అయిన వరకు ఆయిల్ అనేది పైకి తేలే వరకు ఉండాలి. మధ్య మధ్యలో మీరు కలుపుకోండి, లేకపోతే ఊరికనే అడుగు అంటుతుంది. ఇలా బాగా ఫ్రై అయిన వరకు కలుపుతూనే ఉండాలి. మధ్య మధ్యలో చూసుకుంటూ ఉండండి. ఇలా కొంచెం ముక్క అనేది మెత్తగా అయినప్పుడు దాంట్లో మనం గరం మసాలా వేసుకోవాలి. ఇంట్లో పట్టుకుంటాం కదా గరం మసాలా, అది వేసుకోవాలి. వేసుకొని బాగా కలపాలి. అలా బాగా కలిపిన తర్వాత దాంట్లో ధనియా పౌడర్, జీరా లైట్గా మీ ఇష్టం, జీలకర్ర పొడి వేసుకోవచ్చు, మీ ఇష్టం. లైట్గా వేసుకుంటే టేస్ట్ బాగుంటుంది. వేసుకొని బాగా కలపాలి. ఒక 2 minutes అలా కలిపేసి స్టవ్ ఆఫ్ చేసుకోవడమే. నా దగ్గర కొత్తిమీర లేదు కాబట్టి నేను వేసుకోలేదు. కొత్తిమీర ఉంటే లాస్ట్లో స్టవ్ ఆఫ్ చేసే ముందు కొత్తిమీర వేసుకొని కలపండి, టేస్ట్ చాలా బాగుంటుంది. ఆలు కర్రీ రెడీ అయిపోయింది.